ప్రైజ్ ది లార్డ్. మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు. అమ్మగారి చేత అయ్యగారి చేత ప్రార్థన చేపించు. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే దాంట్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి మేము ఆపరేషన్ చేస్తామని చెప్పారు. నార్మల్ రిపోర్ట్లు వస్తే నా బిడ్డకి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అమ్మగారికి కూడా ఫోన్ చేశాను. నార్మల్ రిపోర్ట్లు వస్తాయని చెప్పింది. అట్నే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఏ ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. నా సాక్ష్యం దీవించును గాక. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దామా. చూడండి, యవ్వనస్తుడు ఆ కుమారుడు కార్ డ్రైవ్ చేసుకుంటాడండి. అయితే గత కొన్ని నెలలుగా విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళితే మరి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారంటండి. అటువంటి సమయంలో తల్లి తల్లడిల్లిపోయి, చిన్న వయసు, మరి ఆ బిడ్డకు ఆపరేషన్ పడకూడదు, మరి దేవుడు తను బాగు చేయాలనే ఉద్దేశంతో తైలాభిషేక ఆరాధనకు రావడం జరిగింది. దైవజనులకి మరి నాకు తను బాబు సమస్య చెప్పారండి. మేము ప్రేయర్ చేసాం, దైవజనులు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ ఒకటే అనుకుందంట, ప్రభా నా కుమారుడికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటానని మరి చెప్పారు. వారు మొక్కుబడి చేసుకున్నారంటండి. మరి వారు టెస్టింగ్కి వెళ్ళేటప్పుడు కూడా కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. ఎంత ఒక అద్భుతమైన కృప ఏంటంటే అన్ని రిపోర్ట్స్, అంటే ముందు డాక్టర్ ఆపరేషన్ పడుతుందేమన్న డాక్టరు మరి ఆ రిపోర్ట్స్ మరలా స్కాన్ చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చినాయి. ఆ పెయిన్ నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చారు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.